యేసు ప్రభువు కూడా తన మొదటి అద్భుత సూచక క్రియని 3వ రోజునే చేయటం జరిగింది. కానా అనే ఊరిలో నీరు ద్రాక్షరసముగా మార్చినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. ప్రభువు తన శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, రొట్టెను ద్రాక్షరసాన్ని చేత పట్టుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పటం జరిగింది. యేసు ప్రభువు ఎందుకని వివాహ కార్యక్రమంలోనే మొదటి సూచక క్రియ చేశాడు? యేసు ప్రభువు ఎందుకని నీటిని ద్రాక్షారసముగా మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడే ఆయన తన మొదటి సూచక్రియను ప్రారంభించాడు? యేసు ప్రభు ఎందుకని 3వ రోజునే ఈ రెండిటిని కలిపి తన అద్భుత పరిచర్యను ప్రారంభించాడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు చాలు. ఆయన బాణలో నింపమని చెప్పినటువంటి ఆ నీరు ఎన్ని బాణలలో నింపమని చెప్పాడో ఆ సంఖ్య 2 కూడాను మానవునికి సూచనగా ఉన్నాయి. ఎన్ని బాణాలు నింపారు అక్కడ? 6 బాణాలు. మానవుని సృష్టించింది 6వ రోజున. ఆ 6 బాణలలో నింపబడినటువంటి నీరు భక్తిహీనులకు సూచన. అదే యెషయా ప్రవక్త మాట్లాడుతూ అంటున్నారు. ఎలాంటి భక్తిహీనులట వాళ్ళు? భక్తిహీనులు ఎలాంటి భక్తిహీనులు? జలములు బురదను మైలను పైకి వేయును. సముద్రము తనలో ఉన్నటువంటి శవాల్ని, చచ్చిపోయిన పీనుగుల్ని ఉంచుకోదు, అన్నిటిని ఏం చేసిద్ది? బయటకేస్తూ ఉంటుంది. పాపముతో భక్తిహీనతతో నింపబడిన హృదయాన్ని కలిగిన ప్రతి భక్తిహీనురాలు ఎప్పుడు కూడాను తమ పాప స్వభావాన్ని బయటికి కనబరుస్తూనే ఉంటారు. బతికినంత కాలం, చచ్చేంత వరకు, వయస్సుతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా, లింగ భేదంతో నిమిత్తం లేకుండా పాపములో పుట్టిన ప్రతి మానవుడు, భక్తిహీనత కలిగిన ప్రతి మనుష్యుడు కదులుచున్న సముద్రము ఎలాగనైతే బురదను మైలను బయటికి వేస్తుందో తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఒకరోజు కాకపోతే మరొక రోజు, 1 గంటలో కాకపోతే మరొక గంట ఖచ్చితంగా తమ పాప స్వభావాన్ని బయటకు వేస్తూనే ఉంటారు. ఆయన నింపమని చెప్పిన నీరు ఈ భక్తిహీనులకు సూచన అయితే, ఆయన మార్చిన ఆ ద్రాక్షరసము కల్వరిలో ఆయన చిందించబోయే తన పరిశుద్ధ రక్తానికి సూచన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము, ఆయన చేతబడుకున్నది ద్రాక్షరసమే. కానా వివాహములో నీటిని ద్రాక్షారసముగా మార్చే అద్భుతాన్నే ఆయన మొదట ఎందుకు చేశాడు అంటే, ఆ కానా వివాహం ద్వారా, నీటిని ద్రాక్షరసముగా మార్చడం ద్వారా దేవుడు మానవాళికి చెప్పదలుచుకున్నటువంటి 2 అద్భుతమైన విషయాలు ఏమిటంటే, ఆయన మొదటి రాకను, ఆయన 2వ రాకను, రెండింటిని ఒకే సందర్భంలో బయలుపరిచాడు. మొదటి రాక ఉద్దేశం ఏమిటి అంటే, మానవుల కొరకు, మానవులను తిరిగి తన పోలికలోకి తెచ్చుకొనుట కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని, ద్రాక్షరసముతో పోల్చబడినటువంటి రక్తాన్ని చిందించటానికి నేను భూమి మీదకు వచ్చాను అని చెప్పటానికి ఆయన వివాహాన్ని ఆధారం చేసుకున్నాడు. 2, ఎందుకు వివాహాన్ని ఆధారం చేసుకున్నాడు అంటే, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ రక్తము ద్వారా పరిశుద్ధత పొందిన సంఘాన్ని ఆయన పరిణయం ఆడబోతున్నాను అని చెబుతున్నాడు.
వివాహం ద్వారా తన వివాహాన్ని కూడా ప్రభువు చెప్పటం జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షరసం కొరత అయింది. అయితే ఇప్పుడు ఈయన అక్కడ అందించినటువంటి ద్రాక్షరసము అక్కడి విందుకు వచ్చిన వారికి మాత్రమే సరిపోతే, ఆయన కల్వరిగిరిలో చిందించినటువంటి రక్తం అనే ద్రాక్షరసము త్రాగినటువంటి మనుషులు అందరూ అంటే రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడబోయే సార్వత్రిక సంఘమంతా సర్వ మానవాళికి సరిపోయేంతటి రక్తాన్ని కల్వరిలో ఆయన శరీరంలో నుంచి పిండడం జరిగింది. ద్రాక్ష కాయలలో నుంచి ద్రాక్షరసాన్ని పిండినట్లుగా, ద్రాక్ష కాయలను నలపగా ద్రాక్షరసము వచ్చినట్లుగా, ద్రాక్ష కాయలను తొక్కగా ద్రాక్షరసం వచ్చినట్లుగా ప్రభువు రక్తాన్ని కొట్టి, ప్రభువు శరీరాన్ని చీల్చి నలిపి ఆయన శరీరములో ఆఖరి రక్తపు బొట్టు బయటకు వచ్చేంత వరకు కొరడాలతో చీల్చి ఆయన రక్తమంతటిని మన పాపము పిండింది. అందుకనే చివరలో ప్రభువు మరణించాడా బ్రతుకున్నాడా అని తేల్చుకోవటానికి సైనికుడు బల్లెముతో ప్రక్కలో బొలిచినప్పుడు రావటానికి పూర్తిగా రక్తము లేక నీటితో కలిసినటువంటి రక్తము బయటకు వచ్చింది. అందుకనే నీటిని ద్రాక్షారసముని కలిపినటువంటి అద్భుత పరిచర్య ద్వారా ఆయన శిలువ ఘట్టాన్ని బయలుపరిచాడు.